అయోధ్యలోని రామ్ మందిర్. అయోధ్య ఇది ఇప్పుడు కేవలం ఒక ఆలయం కాదు, శతాబ్దాల చరిత్ర, భక్తి, పోరాటం కలిసిన ఒక భావోద్వేగ గాథ. ముఖ్యంగా వేసవి ప్రభావం పెరుగుతున్న ఈ సమయంలో అక్కడి సేవా విధానంలో తీసుకుంటున్న మార్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బాలరూపంలో పూజలు అందుకుంటున్న రామ్ లల్లాను ఒక చిన్న రాజకుమారుడిలా చూసుకుంటూ వాతావరణానికి అనుగుణంగా ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వేసవి కాలం కావడంతో మరికొన్ని మార్పులు చేశారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే, ఈ రోజు మనం చూస్తున్న ఈ మహత్తర నిర్మాణం వెనుక ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉంది. అయోధ్య రామ్ జన్మభూమి డిస్ప్యూట్ గా ప్రసిద్ధి చెందిన ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చివరకు 2019లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చిన తీర్పుతో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇలా ప్రారంభమైన నిర్మాణం వేగంగా కొనసాగి 2024 జనవరి 22న మహాఘనంగా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆ రోజున బాలరూపంలో రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, సన్యాసులు, భక్తులు హాజరయ్యారు. అప్పటి నుంచి ప్రతిరోజు ఆలయంలో జరిగే సేవలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రామ్ లల్లాకు జీవంత సేవ అనే విధానాన్ని అమలు చేస్తున్నారు. అంటే దేవుడిని ఒక చిన్న బాలుడిలా భావించి ఉదయం లేపడం నుంచి రాత్రి నిద్రపుచ్చే వరకు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం మేల్కొల్పే సుప్రభాతం, అలంకరణ, భోగం, మధ్యాహ్న విశ్రాంతి, సాయంత్రం హారతి, ప్రతి దశలోనూ ఒక రాజకుమారుడికి చేసే సేవల జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. ఇక గతంలో కూడా వాతావరణానుసారం సేవల్లో మార్పులు చేయటం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటి వరకు ఖీర్, పూరి, రబ్డీ, పెడ వంటి ఘనమైన తీపి భోగాలు సమర్పించేవారు. కానీ ఇప్పుడు సమ్మర్ ఎఫెక్ట్ తో వాటికి బదులుగా పెరుగు, లస్సీ, ఫ్రూట్ జ్యూస్, పండ్లు వంటి చల్లదనమిచ్చే పదార్థాలను ప్రతిరోజు సమర్పిస్తున్నారు. అయితే ఇది కేవలం సాంప్రదాయం కాదు, ఒక జీవంతో ఉన్న పిల్లాడిని ఎలా చూసుకుంటామో అచ్చం అలాగే లార్డ్ రామ బాలరూపానికి సేవలు అందిస్తున్నారు. అంతేకాదు వేడి తాకకుండా ఉండేందుకు నూలు వస్త్రాలను మాత్రమే ధరింపజేస్తూ ప్రతి చిన్న అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక శీతాకాలంలో రామ్ లల్లాకు వేడి కలిగించే పాలు, నెయ్యి పదార్థాలు, వేడి దుస్తులు సమర్పించేవారు. గర్భగుడిలో కూడా హీటింగ్ ఏర్పాట్లు చేసి చలిని తగ్గించే ప్రయత్నం చేశారు. అంటే కాలానుగుణంగా దేవుడి సౌకర్యాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ సేవలు చేయటం ఈ ఆలయంలో ప్రత్యేకతగా మారింది. అలాగే పండుగల సమయంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. దివాళీ సందర్భంగా అయోధ్యలో లక్షలాది దీపాలు వెలిగించి దీపోత్సవం నిర్వహించడం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అలాగే రామ్ నవమి రోజున రాముడి జన్మోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక ఇప్పుడు తొలిసారిగా సీతా నవమిని కూడా అదే స్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. సీతమ్మ వారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు చేసి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇది ఆలయ సంప్రదాయాల్లో మరో కొత్త అధ్యాయంగా మారనుంది. ఇక మొత్తానికి చూస్తే అయోధ్య రామ మందిరం ఒక ఆలయం మాత్రమే కాదు, అది ఒక జీవంతమైన సంస్కృతి. గత చరిత్ర నుండి ఇప్పటి మార్పుల వరకు ప్రతి దశలోనూ ఒక స్పష్టమైన మెసేజ్ ఉంది. భక్తి అంటే కేవలం నమ్మకం కాదు, అది కాలంతో పాటు ఎదుగుతూ ఉండే జీవన విధానం అన్నమాట. ఇప్పుడు వేసవిలో లస్సీ, జ్యూస్ తో భోగాలు, గతంలో శీతాకాలంలో వేడి సేవలు, పండుగలలో మహోత్సవాలు, ఇవన్నీ కలిపి అయోధ్యను ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా నిలబెడుతున్నాయి. అయోధ్యలోని రామ్ మందిర్. అయోధ్య ఇది ఇప్పుడు కేవలం ఒక ఆలయం కాదు, శతాబ్దాల చరిత్ర, భక్తి, పోరాటం కలిసిన ఒక భావోద్వేగ గాథ. ముఖ్యంగా వేసవి ప్రభావం పెరుగుతున్న ఈ సమయంలో అక్కడి సేవా విధానంలో తీసుకుంటున్న మార్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బాలరూపంలో పూజలు అందుకుంటున్న రామ్ లల్లాను ఒక చిన్న రాజకుమారుడిలా చూసుకుంటూ వాతావరణానికి అనుగుణంగా ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వేసవి కాలం కావడంతో మరికొన్ని మార్పులు చేశారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే, ఈ రోజు మనం చూస్తున్న ఈ మహత్తర నిర్మాణం వెనుక ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉంది. అయోధ్య రామ్ జన్మభూమి డిస్ప్యూట్ గా ప్రసిద్ధి చెందిన ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చివరకు 2019లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చిన తీర్పుతో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇలా ప్రారంభమైన నిర్మాణం వేగంగా కొనసాగి 2024 జనవరి 22న మహాఘనంగా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆ రోజున బాలరూపంలో రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, సన్యాసులు, భక్తులు హాజరయ్యారు. అప్పటి నుంచి ప్రతిరోజు ఆలయంలో జరిగే సేవలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రామ్ లల్లాకు జీవంత సేవ అనే విధానాన్ని అమలు చేస్తున్నారు. అంటే దేవుడిని ఒక చిన్న బాలుడిలా భావించి ఉదయం లేపడం నుంచి రాత్రి నిద్రపుచ్చే వరకు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఉదయం మేల్కొలిపే సుప్రభాతం, అలంకరణ, భోగం, మధ్యాహ్న విశ్రాంతి, సాయంత్రం హారతి, ప్రతి దశలోనూ ఒక రాజకుమారుడికి చేసే సేవల జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. ఇక గతంలో కూడా వాతావరణానుసారం సేవల్లో మార్పులు చేయటం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటి వరకు ఖీర్, పూరి, రబ్డీ, పెడ వంటి ఘనమైన తీపి భోగాలు సమర్పించేవారు. కానీ ఇప్పుడు సమ్మర్ ఎఫెక్ట్ తో వాటికి బదులుగా పెరుగు, లస్సీ, ఫ్రూట్ జ్యూస్, పండ్లు వంటి చల్లదనమిచ్చే పదార్థాలను ప్రతిరోజు సమర్పిస్తున్నారు. అయితే ఇది కేవలం సాంప్రదాయం కాదు. ఒక జీవంతో ఉన్న పిల్లాడిని ఎలా చూసుకుంటామో అచ్చం అలాగే లార్డ్ రామ బాల రూపానికి సేవలు అందిస్తున్నారు. అంతేకాదు వేడి తాకకుండా ఉండేందుకు నూలు వస్త్రాలను మాత్రమే ధరింపజేస్తూ ప్రతి చిన్న అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక శీతాకాలంలో రామ్లల్లాకు వేడి కలిగించే పాలు, నెయ్యి పదార్థాలు, వేడి దుస్తులు సమర్పించేవారు. గర్భగుడిలో కూడా హీటింగ్ ఏర్పాట్లు చేసి చలిని తగ్గించే ప్రయత్నం చేశారు. అంటే కాలానుగుణంగా దేవుడి సౌకర్యాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ సేవలు చేయటం ఈ ఆలయంలో ప్రత్యేకతగా మారింది. అలాగే పండుగల సమయంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. దివాళీ సందర్భంగా అయోధ్యలో లక్షలాది దీపాలు వెలిగించి దీపోత్సవం నిర్వహించడం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అలాగే రామ్ నవమి రోజున రాముడి జన్మోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక ఇప్పుడు తొలిసారిగా సీతా నవమిని కూడా అదే స్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. సీతమ్మ వారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు చేసి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇది ఆలయ సంప్రదాయాల్లో మరో కొత్త అధ్యాయంగా మారనుంది. ఇక మొత్తానికి చూస్తే అయోధ్య రామ మందిరం ఒక ఆలయం మాత్రమే కాదు, అది ఒక జీవంతమైన సంస్కృతి. గత చరిత్ర నుండి ఇప్పటి మార్పుల వరకు ప్రతి దశలోనూ ఒక స్పష్టమైన మెసేజ్ ఉంది. భక్తి అంటే కేవలం నమ్మకం కాదు, అది కాలంతో పాటు ఎదుగుతూ ఉండే జీవన విధానం అన్నమాట. ఇప్పుడు వేసవిలో లస్సీ, జ్యూస్ తో భోగాలు, గతంలో శీతాకాలంలో వేడి సేవలు, పండుగలలో మహోత్సవాలు, ఇవన్నీ కలిపి అయోధ్యను ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా నిలబెడుతున్నాయి.